హోలా మెంతిస్ తెలిసిన వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. ఈ రోజు మనం ఆడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఎంత పవర్ఫుల్గా ఉండాలో విలన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే ఆ క్లాష్లో కిక్ ఉంటుంది, ఒక మజా ఉంటుంది అండ్ మెయిన్లీ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ మన టాలీవుడ్లో కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా, హీరో ఎలివేషన్ మీద ఉన్న ఫోకస్ విలన్ క్యారెక్టరైజేషన్ మీద ఉండదు అండ్ రిజల్ట్ బ్యాడ్ రైటింగ్, జీరో ఇంపాక్ట్ అండ్ జీరో లాజిక్. ఈ రోజు ఈ వీడియోలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా వచ్చిన 10 వరస్ట్ విలన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ వరస్ట్ అంటే పర్ఫార్మెన్స్ కాదు బాస్, క్యారెక్టర్ ఆర్క్లో డెప్త్ అండ్ రైటింగ్ గురించి మాత్రమే. స్టార్టింగ్ ఫ్రమ్ జయజానికి నాయకలో ఉన్న ఆ వీక్ విలన్ దగ్గర నుంచి మొన్నే వచ్చిన ఓజీలో ఉన్న ఓమి క్యారెక్టర్ వరకు లిస్ట్ చాలా పెద్దదే ఉంది. లెట్స్ భయ్యా, మంచి విలన్ అంటే ఏంటి, చెత్త విలన్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఓకే ఈ లిస్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక పర్ఫెక్ట్ విలన్ అంటే ఎవరు? జస్ట్ హీరో చేతిలో గట్టిగా దెబ్బలు తినేవాడా? కాదు. లెంతి భయంకరమైన డైలాగ్స్ అండ్ సంబంధం లేని పనికి రాని ఎలివేషన్స్ ఇవ్వడమా? అస్సలు కాదు. ఒక పర్ఫెక్ట్ విలన్ అంటే ఫస్ట్ థింగ్, తన లైఫ్లో స్ట్రగుల్ ఉండదు. తను చేసిన చెత్త పనుల్లో ఒక ఏం ఉండాలి. తను ఎందుకు ఇలా చెడ్డగా అయ్యాడా దానికి ఒక సాలిడ్ రీజన్ అండ్ కనెక్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. మనం ఆ క్యారెక్టర్ని చూసే ప్రతిసారి ఒక తెలియని హేట్, కోపం, బేసికల్లీ ఎవడ రైడ్ ఎలా ఉండడం, నాకు అనిపిస్తే నేనే మొక్కలు చేసి చంపేస్తా అని ఫీలింగ్ రాదు. వెన్ ఎ క్యారెక్టర్ గెట్స్ సో మచ్ హేటెడ్ ఫ్రమ్ ద ఆడియన్స్, దెన్ దట్ ఈస్ ద మూమెంట్ అండ్ యాక్టర్ విన్స్ అండ్ ఎ డైరెక్టర్ హ్యాస్ క్రియేటెడ్ అన్ ఎపిక్ ప్లాట్. అండ్ ఇంపార్టెంట్లీ, హీరో అండ్ విలన్ మధ్య వన్ సైడ్ కొట్టుడు ఉండకూడదు, పోటీ ఉండాలి. హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ క్లాష్ టైట్ గా ఉండాలి. ఇద్దరి మధ్య ఈగో తలపడాలి, ఇద్దరి సిద్ధాంతాలు రపా అని కొట్టుకోవాలి. ఇంకా సైకో క్యారెక్టరైజేషన్ అంటే అది అడిచి గోల చేయడం కాదు. వాడు చూసే చూపులో, వాడు నడిచే నడకలో ఒక తెలియని భయం, వణుకు ఉండాలి. వాడు స్క్రీన్ మీద ఉంటే ఆడియన్స్ కి గుండె ఆగిపోవాలి. బేసికల్లీ బాబోయ్ వీడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగవాన్ని మనలో ఒక వైబ్ క్రియేట్ చేయాలి. అండ్ పైన దానికి క్వైట్ ఆపోజిట్ డెఫినేషన్ ఆఫ్ బ్యాడ్ విలన్. ఒక విలన్కి ఎలివేషన్ ఇస్తే అది ఆ క్యారెక్టర్ గొప్పతనం, కానీ ఆ విలన్కి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్క్ ఇస్తే అది ఆ సినిమా గొప్పతనం. సరే, డెఫినేషన్ బాగానే ఉంది కానీ బట్ అందరు డైరెక్టర్స్ ఇది ఫాలో అవుతున్నారా అంటే సాడ్లీ నో. కొన్నిసార్లు ఎలివేషన్స్ పీక్స్లో ఉంటాయి అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి, కానీ క్యారెక్టర్లో మాత్రం మ్యాటర్ ఉండదు. మాకు గుర్తు వచ్చిన టాప్ 10 వరస్ట్ రిటర్న్ విలన్స్ లిస్టే ఇది. ఇందులో నెంబర్ 10 బ్యాడ్ నుంచి స్టార్ట్ చేసి నెంబర్ 1 వరస్ట్ దాకైతే వెళ్తుంది. ఇంకా మన లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా లెట్ us begin the show. నెంబర్ 10 ఇన్ ద లిస్ట్, అగ్రవాల్ ఫ్రమ్ ఖైదీ నెంబర్ 150. ఇందులో విలన్ ఎవరు అంటే ఎవరైనా చెప్తారు, కానీ వాడు ఏం చేశాడు అంటే ఎవరికి గుర్తుండదు. కార్పొరేట్ విలంగా సూటు బూటు వేసుకుని స్టైలిష్గా కూర్చున్నాను తప్ప చిరంజీవి గారి ముందు ఒక్క నిమిషం కూడా స్ట్రాంగ్ అండ్ బోల్డ్గా నిలబడే దమ్ము ఆ క్యారెక్టర్ లేదు. మాక్సిమం 10 మనుషులతో వార్నింగ్ ఇవ్వడం తప్ప ఏం లేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. హీరోకి విలన్ కి మధ్య ఒక ఫైర్ మిస్సింగ్ అయింది. విలన్ ఎన్ని ప్లాన్లు వేసినా హీరో ముందు వాడు ఎప్పుడు చూసినా ఒక బచ్చలానే కనిపించాడు. విలన్ క్యారెక్టరైజేషన్ లో ఒక ఎమోషన్ కంటే కార్పొరేట్ ఆరోగెన్స్ ఎక్కువ అయిపోయింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో వాడిని ఈజీగా హ్యాండిల్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ కి వచ్చేసింది. గుడ్ ప్లాన్ ఉంది కానీ ఆ ప్లాన్ క్యారీ చేసే స్ట్రాంగ్ పర్సనాలిటీ లేదు. అందుకే మా లిస్ట్ లో ఈ క్యారెక్టర్ ఉంది. యాక్చువల్లీ ప్రాబ్లం అనేది ఈ ఒక్క మూవీలో కాదు, చాలా మూవీస్ లో సేమ్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే విలన్ అంటే సూటు బూట్ వేసుకోవాలి, ఒక గ్లాస్ బిల్డింగ్ లో కూర్చుని ల్యాప్టాప్ చూస్తూ డిస్టర్బ్ చేయమని చెప్పాలి. ఈ కార్పొరేట్ పవర్ విలన్ ట్రెండ్ మన దగ్గర చాలా కామన్ అయిపోయింది. సో సూటు బూట్ వేసుకున్న కార్పొరేట్ విలన్స్ ఒక సైడ్ అయితే, మన TFAలో డైరెక్టర్స్ కి ఇంకో ఫేవరెట్ కేటగిరీ ఉంది, అదే ద రొటీన్ ఫ్యాక్షన్ విలన్. అలాంటి ఒక క్యారెక్టరే మన లిస్ట్ లో నెక్స్ట్ ఉన్నాడు. 9th, ప్రతాప్ రెడ్డి ఫ్రమ్ వీరసింహారెడ్డి. అసలు ఈ క్యారెక్టర్ ఇంట్రో చూసినప్పుడు అబ్బా ఎవడో వీడు బాలేబాబుకి గట్టి పోటీ ఇస్తాడేమో అనిపిస్తుంది. ఆ లుక్ అండ్ ఇంటెన్సిటీ చూసి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కట్ చేస్తే సినిమాలో వాడు చేసిందేముంది, హరవడం తప్ప కొరకడం ఏం లేదు. ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ ఎంతసేపు ఉన్నా వీరసింహారెడ్డి నిన్ను చంపేస్తా, నిన్ను తొక్కేస్తా అనడం తప్ప ఒక ఇంపాక్ట్ఫుల్ సీన్ కూడా లేదు. హీరో దగ్గర కూర్చుని తొడలు కొట్టడం కాదు బాస్, హీరోకి చెమటలు పట్టించే ప్లాన్ ఒకటి కూడా వేయడు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగినట్టు ఒక ఫ్లాష్ బ్యాక్, కానీ ప్రజెంట్ లో వాడు హీరోని ఏం చేయలేకపోతాడు. బాలయ్యబాబు స్క్రీన్ మీదకి వస్తే ప్రతాప్ రెడ్డి కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ కనిపించింది. విలన్ ఎంత లౌడ్ గా అరిచినా హీరో ఎలివేషన్ ముందు వాడు చాలా పిల్లగా అయిపోయాడు. ప్యూర్ వన్ సైడ్ కొట్టుడే. హీరో ఎలివేషన్ ముందు పేరైపోయిన ఫ్యాక్షన్ విలన్ని చూసాం. ఇప్పుడు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ టెరిఫైయింగ్ క్యారెక్టర్ని తీసుకుని కేవలం వర్స్ట్ సీజీ అండ్ బ్యాడ్ ఇమాజినేషన్తో ఎలా కంపు చేయొచ్చో చూద్దాం. అదే మన 8th మూవీ ఇన్ ద లిస్ట్, ఆదిపురుష్. అసలు రామాయణంలో రావణాసుడు అంటే ఒక గిట్టి పర్సనాలిటీ, చాలా స్ట్రాంగ్ అండ్ ది మోస్ట్ టెరిఫైయింగ్ ప్రతినాయకుడు. కానీ ఓమ్రౌత్ మన ముందు చూపించింది ఎవరిని? ఒక జనరిక్ ఫ్యాంటసీ లాజిక్లెస్ క్యారెక్టర్ని. ఒక యాంటాగనిస్ట్ అంటే మనలో ఒక వైబ్ క్రియేట్ చేయాలి అని చెప్పుకున్నాం కదా, కానీ ఇందులో లంకేష్ని చూస్తూ ఉంటే భయం కంటే మనకి విరక్తి ఎక్కువ వస్తుంది. ఆ 10 తలల డిజైన్ దగ్గర నుంచి ఆ నడక వరకు ఎక్కడ కూడా మనకు ఒక లెజెండరీ కింగ్ లా కనిపించదు.
ఆ తలల డిజైన్ చూస్తూ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఫస్ట్ టీజర్ బ్లాక్ క్లాష్ వల్ల ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కాస్త ఫస్ట్ ఫ్లోర్కి వేసారు కొద్దిగా. ఇంకొద్దిగా నెగిటివ్గా వచ్చి ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో తలకాయలు ఉన్నాయి కదా, ఇంకో ఫ్లోర్ వేసేవాళ్ళు అనమాట నెగిటివ్గా వచ్చి ఉంటే. అసలు అదొక్కటే కాదు, ప్రతి డెసిషన్ అనేది చాలా అంటే చాలా రాంగ్ వెళ్ళిపోయింది రావణాసుడి మీద. ఈ సినిమాలో ఒక వాకింగ్ స్టైల్ ఉండదు, ఒక రాయల్టీ ఉంటుంది కింగ్ అంటే, అసలు అది లేదు. అసలు హెయిర్ అయితే చెప్పరి మోడల్ చేసి పడుతుబ్బారు. ఏదంటే న్యూ వాళ్ళకి చూపించాలంటారు. నువ్వు న్యూ వాళ్ళకి చూపించాల్సింది మన ఇండియన్ రూట్స్ని, అంతేగాని చెప్పరి మోడల్స్ని కాదు. ఒక ప్రజెంటేషనే కాదు, అసలు రైటింగ్లో కూడా రావణాసుడి మీద కొన్ని ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు సినిమా టీము. అంటే తన ఒక ఎమోషనల్ ఆర్క్ కానీ తన ఆలోచన కానీ ఏమీ ఉండవు. జస్ట్ వచ్చాడు, సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు, యుద్ధానికి వచ్చేస్తాడు, 2-3 సీన్లు పెడతారు, అంతకుమించి ఏముండదు. అసలు రావణాసుడి మనసులో జరిగింది ఏంటిది, ఇవన్నీ మనకి రామాయణం ఎలా ఉంటుంది, అసలు ఈ సినిమాలో దాని గురించి డిస్కస్సే చేయలేదు కదా. ఇంకెందుకు నేను మాడుకుంటూ పోతే అది ఇప్పుడు స్టాండ్ అయిపోద్ది. మళ్ళీ దానికి తోడు వరుడు సినిమాలు పెళ్లి కూతురు దాచినట్టుగా ఆఫ్టర్ టీజర్ రిలీజ్ అయ్యాక నెగిటివ్ రివ్యూస్ రాగానే ఇది తీరా చూస్తే మళ్ళీ సేమ్ అది తీసుకొచ్చి పెట్టాడు సినిమాలు, ఏం మార్చలేదు డిజైన్ అనేది. అదే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేరే విషయం లేండి. లాజిక్లెస్ విలన్స్ గురించి మాడితే మన టీఎఫ్ఏలో ఒక స్పెషలిస్ట్ ఉన్నారు. ఆయన సినిమాల్లో విలన్లు శత్రువుల్లా కాదు, కేవలం హీరో కొట్టడానికి వచ్చిన శాండ్ బ్యాగ్స్లా ఉంటారు. ఆయన ఎవరు మీకు బాగా తెలుసు, బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. 7th క్యారెక్టర్ ఆన్ ద లిస్ట్, నేత్ర ఫ్రమ్ అఖండ 2. అసలు అఖండ ఫస్ట్ పార్ట్ చూసి మనం ఏం నేర్చుకున్నాం, హీరో ముందు ఎవడో నిలబడే ఛాన్సే లేదు. మరి సెకండ్ పార్ట్కి వచ్చేసరికి విలన్ రేంజ్ ఏమైనా హై స్టాండర్డ్స్లో ఉండదా అంటే లేదు. ఇందులో విలన్ కి బ్లాక్ మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. అమ్మో వీడేదో చేస్తాడు అని మనం అనుకునే లోపు మళ్ళీ అదే రొటీన్ వన్ సైడ్ కొట్టుడు, అదే రొటీన్ మాస్ డైలాగ్స్. ఏమనంటే ఈ బోయ బాలయ్య మూవీ బ్రో ఇలానే చూడాలంటారు. ఒకసారి మ్యాజిక్, 2 సార్లు మ్యాజిక్, కానీ ప్రతిసారి అదే మ్యాజిక్ చేస్తే అది లాజిక్ లెస్ ఫామ్ లో అయిపోతుంది. చూడొచ్చు లైక్ ఒకసారి లేదా 2 సార్లు బోయ అండ్ బాలయ్య మ్యాజికల్ మాస్ ని, బట్ ప్రతిసారి సేమ్ ఫామ్ లో సేమ్ టైప్ లో తెస్తామంటే అది అవ్వదు. ఒకప్పుడు బాగానే ఉండేది, బట్ రాను చాలా ఓవర్ ద లిమిట్ అయిపోతుంది. అఖండ మూవీ ఒకటే కాదు, బోయా బ్రో నుంచి వచ్చిన వినయ విజయరామ, స్కంద, జయ జానకి నాయక్ చాలా దారుణంగా ఉంటాయి. ఫుల్ మాస్, ఫుల్ డైలాగ్స్, స్టోరీ అండ్ విలన్ ఇంపార్టెంట్ ఏం ఉండదు, వస్తారు ఫుల్ గా కొట్టించుకుంటారు అండ్ ఇంకా మాస్ ఊరా మాస్ డైలాగ్స్. ఒకప్పుడు బాగానే ఉండేవి లైక్ లెజెండ్, సరైనోడు అండ్ సింహ. కానీ ఈ మధ్య మూవీస్ చాలా వరస్ట్ గా అయిపోయింది, మెయిన్లీ రిగార్డింగ్ టు హీరో వర్సెస్ విలన్ ఆర్క్ అనేది. నంబర్ 6 ఇన్ ద లిస్ట్, జై జానకి నాయక. ఈ సినిమాలో విలన్ గురించి చెప్పాలంటే విలన్ దగ్గర 100 మంది బాడీ గార్డ్స్ ఉంటారు, చాలా స్టైలిష్ కార్స్ ఉంటాయి, కానీ బ్రెయిన్ మాత్రం 1% కూడా పనిచేయదు. చిన్న ప్రాబ్లం కి చాలా పెద్ద రియాక్షన్. ఇందులో జగపతి బాబు గేర్ మెయిన్ విలన్. ఆయన లుక్ చూస్తే చాలా స్టైలిష్ గా అండ్ మంచి విలన్ వైబ్ ఇస్తుంది. బట్ ఆ విలన్ క్యారెక్టర్ ఏమైనా అంటే పరువు నడవడం తప్ప ఏమీ ఉండదు. హీరోని డైరెక్ట్ గా కొట్టలేక తనకి సంబంధించిన వాళ్ళని కొడతాడు, అయినా సరే లాస్ట్ కి సరదాగా లేపేస్తాడు హీరో విలన్ ని. మన ఇంట్రోలో రూల్ గుర్తుందిగా, హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ టైట్ గా ఉండాలి. కానీ ఇక్కడ హీరో ఒక రిక్కిస్తే చాలు విలన్ బ్యాచ్ అంతా గాలిలో ఎగిరిపోతారు. ఇంకా టైట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది. సరే, పరువు కోసం పిచ్చిగా కొట్టించుకున్న విలన్ని చూసాం. ఇప్పుడు ట్రెండ్ మార్చుదాం. ఒక పవిత్రమైన దేవస్థానం, ధర్మస్థలి ఇలాంటి గొప్ప బ్యాక్ డ్రాప్ అండ్ తోడుగా 2 మెగాస్టార్స్. ఇంకా విలన్ లెవెల్ పీక్స్లో ఉండాలి కదా, కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. మన లిస్ట్లో 5th ప్లేస్ సంపాదించింది ఆచార్య మూవీ. రామ్ చరణ్ అండ్ చిరంజీవి లాంటి 2 కటౌట్లు ఉంచుకొని అవతల పక్క విలన్ ఎలా ఉండాలి, ఒక భయంకరంగానో కొద్దిగా టెన్షన్ బిల్డ్ చేసే వాళ్ళ ఉండాలి. బట్ ఇటు పక్క ఎవరు ఉన్నారు, సోనూ సూద్ ఉన్నారు. ఆయన గొప్ప యాక్టరే, కానీ ఇక్కడ ఫాల్ట్ ఏంటో తెలుసా, రైటింగ్. ఒక్కటంటే ఒకటి కూడా సోనూ సూద్ని హైలైట్ చేసేలా ఉండదు, జస్ట్ ఒక జనరిక్ విలన్లా అనిపిస్తాడు. కనీసం జనరిక్ విలన్ చూస్తే భయమైన వేస్తుంది, కానీ ఈ సినిమాలో మనకి నిద్ర వస్తుంది. సో అంత వరస్ట్ ప్రెజెంటేషన్ అయితే చేశారు మనకి విలన్ని. ఒక్క సోనూ సూద్ క్యారెక్టరే కాదు, ఇంకా తోడుగా 2-3 విలన్స్ ఉంటారు, చిన్నోళ్ళు అండ్ పెద్దోళ్ళు మొత్తం కలిపి. వాళ్ళు ఒక్కళ్ళు కూడా మనకు ఒక టెన్షన్ కానీ ఒక భయాన్ని కానీ క్రియేట్ చేయలేకపోయారు. అండ్ మన సినిమా అరగంటకి స్లీప్ వేస్తాం అనుకున్నది వేరే విషయం, ఇంత వరస్ట్ విలన్స్ అయితే ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఒక పక్క 2 స్టార్స్ ఉంచుకొని ఇంకో పక్క విలన్ ఇంత వీక్గా ఉంటే జనాలు ఇంకెలా థ్రిల్ అవుతారు చెప్పండి. అండ్ ఈ సినిమాలో సోనూ సూద్, రామ్ చరణ్ గ్యాన్ చంపేస్తారు. అండ్ ఇంత చంపినా సరే ఒక్కచోట కూడా మనకి వీడి మీద కోపం రాదు, చిరాకు కూడా రాదు, అసహ్యం కూడా రాదు. ఎందుకంటే అసలు ముందు క్యారెక్టర్ కనెక్టే కావు. అండ్ రామ్ చరణ్ చంపేశాక అమ్మాయి చంపేశాడా, ఇప్పుడు క్లైమాక్స్ వచ్చేస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. సో అంత డిస్గస్టింగ్ ఉంది సినిమాలో రైటింగ్ అనేది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బోరింగ్ ఉంది. ఆచార్యలో వీక్ విలన్ చూసాం, ఇప్పుడు ఒక నేషనల్ లెవెల్ యాక్టర్ని తీసుకుని సరిగా యూజ్ చేయకపోవడం, గ్రేట్ యాక్టర్ కానీ రాంగ్ ఎగ్జిక్యూషన్. అలాంటి ఒక రైటింగ్ డిజాస్టర్ మన లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉంది, సైంధవ్ మూవీ. ఇందులో విలన్ ఎవరు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా, నవాజుద్దీన్ సిద్దిక్యూ. వికాస్ మాలిక్ అనే క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ చూస్తుంటే మనకి ఒక విషయం అర్థం అవుతుంది, రైట్ యాక్టర్ ఇన్ రాంగ్ మూవీ. మన డెఫినేషన్ గుర్తుందిగా,
విలన్ని చూస్తే ఆడియన్స్ లో ఒక వణుకు పుట్టాలి. కానీ ఇందులో వికాస్ మాలి క్యారెక్టర్ చూస్తుంటే మనకి భయం కంటే కామెడీ ఎక్కువగా కనిపించింది. ఆయన ఏదో ఫన్నీ సైకోలో బిహేవ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది మనకి అంతగా ఎక్కలేదు. సినిమా అంతా చాలా సీరియస్ గా ఇంటెన్స్ గా సైందో క్యారెక్టర్ ఒక గోల్ తో వెళ్తుంటే విలన్ మాత్రం ఏదో కార్టూన్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. ఏమనంటే బెన్ స్టోక్స్ అని అంటాడు. లిటరల్ మూవీ మొత్తంలో చాలా సార్లు అని ఉంటాడు. కనీసం హీరో మెయిన్ ఏం తన కూతుర్ని కాపాడడం, అది కూడా ఫెయిల్ అవుద్ది. లాస్ట్ కి తను చనిపోద్ది. సో బేసికల్లీ విలన్ బ్యాడ్ అనుకుంటే మూవీ ఇంకా వరస్ట్. సినిమా టోన్ ఒకటి, విలన్ టోన్ ఒకటి. ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ ఉన్నప్పుడు టైట్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి, కానీ ఇక్కడ అది మెయింటైన్ చేయలేకపోతారు. సో ఈ మూవీ క్యారెక్టర్ మన లిస్ట్ లో జాయిన్ అయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైందేవ్. ఇప్పుడు ఒక టైగర్ లాంటి హీరో ముందు పిల్లిలా అయిపోయే ఒక లైన్ని చూద్దాం. హ్యూజ్ హైప్, హ్యూజ్ క్యాస్ట్, కానీ క్యారెక్టర్లో మాత్రం జీరో సబ్స్టెన్స్. అదే మన దేవర. ఇందులో బైరా క్యారెక్టర్ని చూస్తుంటే మనకి ఒక సామెత గుర్తొస్తుంది, రోరింగ్ అవుట్ సైడ్, బోరింగ్ ఇన్ సైడ్. సైఫ్ అలీ ఖాన్ లాంటి ఇంటెన్స్ క్యారెక్టర్ని తీసుకున్నప్పుడు దేవరకి పోటీగా ఒక సైతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మనకి ఏం దొరికింది? ఒక వెయిటింగ్ లిస్ట్ విలన్. బైరా క్యారెక్టరైజేషన్ మొత్తం వెయిట్ చేయడమే. దేవర చనిపోయే వరకు వెయిట్ చేస్తా, దేవర కూడా వచ్చే వరకు వెయిట్ చేస్తా. అసలు ఫేస్ టు ఫేస్ కొట్టే దమ్ము ఆ క్యారెక్టర్కి ఎక్కడ కనిపించింది? ఒక ఎన్టీఆర్ లాంటి స్టార్కి విలన్గా సైఫ్ అలీ ఖాన్ని పెట్టినప్పుడు ఇద్దరి మధ్య క్లాష్ వాల్కునేలా ఉండాలి, కానీ ఇందులో దేవర ముందు బైరా కేవలం ఒక డమ్మీలా కనిపించాడు. స్ట్రెంత్ ఉంది, యాక్టర్ ఉన్నాడు, కానీ రైటింగ్లో బైరాకి స్ట్రెంత్ ఇవ్వలేదు. అందుకే బైరా మన లిస్ట్లో ఉన్నాడు. సరే, లిస్ట్లో ఉన్న బైరా క్యారెక్టర్ని చూసాం. ఇప్పుడు మన హంగ్రీ చీతా ముందు కేవలం స్టైల్ తప్ప మ్యాటర్ లేని ఒక విలన్ని చూద్దాం. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, స్టైలిస్ట్ ఫ్రేమ్స్, కానీ క్యారెక్టరైజేషన్లో మాత్రం క్లారిటీ లేని క్యారెక్టర్. అదే ఓజీలో ఓమి. అసలు ఈ మూవీ టీజర్ ప్రోమోస్ చూసినప్పుడు వమ్మో పీకేని ఢీ కొట్టే విలన్ దొరికేశాడని ఫిక్స్ అయ్యాం, కానీ క్యారెక్టర్ విషయానికి వస్తే మనకి కనిపించేది కేవలం ఒక విజువల్ హై మాత్రమే. ఓమి క్యారెక్టర్ని చాలా స్టైలిష్గా చూపించారు. డార్క్ థీమ్స్, ఇంటెన్స్ లుక్స్ అన్నీ ఉన్నాయి, కానీ మన డెఫినేషన్ గుర్తుందిగా, విలన్ చూస్తే ఆడియన్స్లో ఒక భయం పుట్టు. కానీ ఇందులో ఓమి క్యారెక్టరైజేషన్ హంగ్రీ చీతా ముందు ఒక పిల్లలా అయిపోయింది. ఎలివేషన్స్ మొత్తం బాగుంది, హైప్ కూడా ఇచ్చారు, అతని స్టోరీ కూడా బాగుంది. మంచి విలన్ అనుకున్నాం, కానీ ఎండింగ్ కి టిపికల్ విలన్ లాగా హీరో రచ్చగొట్టడం, విలన్ ఆ ట్రాప్ కి పడిపోవడం అండ్ చచ్చిపోవడం. సో దీనివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాము. సరే, కేవలం ఎలివేషన్ టూల్లో మిగిలిపోయిన ఓమిని చూసాం. ఇప్పుడు మనం ఆడుకోబోయే క్యారెక్టర్, ఇది మన లిస్ట్లో నెంబర్ 1 క్యారెక్టర్, బన్వర్ సింగ్ షెకావత్ సార్ ఫ్రమ్ పుష్ప 2. పార్ట్ 1 క్లైమాక్స్లో పుష్పకి ఢీ కొట్టే మగాడు వచ్చాడ్రా అని అనుకుంటాం, బట్ పార్ట్ 2లో వాడు డమ్మీ పీస్ అయిపోతాడు. ఎందుకంటే చాలా వీక్ రైటింగ్. అండ్ సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా మనకి పుష్పకి టైట్ కాంపిటీషన్ ఇచ్చాడు అనిపించదు. అండ్ ఇంకా అసలు లైట్ కాంపిటీషన్ కాదు, అసలు విలన్లా కూడా అనిపించడం మనకి పుష్పకి. జస్ట్ సైడ్ క్యారెక్టర్ లాగా ఏంటిది, మనకి సినిమాలో చిన్న సైడ్ విలన్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే హీనంగా అనిపించాడు. జస్ట్ ఒక కామెడీ రోల్కి లాగా వాడేసుకున్నారు పుష్పకి. ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది లేదు అసలు ఈ సినిమాలో. మనకి పార్ట్ 1లో చూస్తుంటే వాడు ఒక ఈగోయిస్ట్ ఫీల్, ఒక్కసారి కిరికర్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. బట్ ఇక్కడ మాత్రం అసలు ఆ ఈగో కాదు కదా, అసలు మగాళ్ళలో కూడా అనిపించాడు ఈ సినిమాలో. అసలు ఎక్కడుండే షెకావత్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు పార్ట్ 1లో చూసి అబ్బా ఇది కదరా ఒక బ్యాటిల్ అంటే, ఇలా ఉండాలి కదా ఒక ఈగో రైవలరీ అంటే అనుకుంటాం. బట్ పార్ట్ 2లో మాత్రం అసలు అది ఏమీ లేకుండా జస్ట్ హీరోని ఎలివేట్ చేయడానికి మిగతా వాళ్ళందరినీ కామెడీ చేశారు, ఇంక్లూడింగ్ షెకావత్ ఆల్సో. ఒక్క షెకావతే కాదు, జాలిరెడ్డిని చూసి కూడా మనకు టైట్ కాంపిటీషన్ ఇస్తాడు పార్ట్ 2లో అనుకుంటాం. బట్ అసలు పార్ట్ 2లో సీన్లో ఉంటుంది జాలిరెడ్డివి, అంటే తర్వాత యాడ్ చేశారు అనుకోండి రీలోడెడ్ వర్షన్లో. బట్ అది కూడా పెద్ద ఏం లేదు, అండ్ థియేటర్లో మిస్ అయిపోయాం ఫస్ట్లో వెళ్ళిన వాళ్ళందరూ. సో అసలు ఎలా ఉండే పుష్పవన్నీ ఎలా చేస్తారంటే పుష్ప 2 క్యారెక్టర్స్ అన్నిటిని, ఒక్క పుష్పాన్ని కూడా జస్ట్ ఎలివేట్ చేయడానికి ఏమీ లేదు క్యారెక్టర్ పరంగా. సో ఇది మా టాప్ 10 విలన్స్ లిస్ట్. అంటే ఇంకా మేము డిస్కస్ చేయొచ్చు, బట్ అంటే మీ అందరికీ తెలిసిన క్యారెక్టర్సే, సో మేము పైన రీజనింగ్ ఇచ్చుకుంటూ వచ్చేసాం. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ అవర్ లిస్ట్. అండ్ మీకు కానీ వీడియో వచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ జీవీ సైనింగ్ ఆఫ్, అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.